గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు వరద బాధితుల పరామర్శింపు కోసం ఇక్కడికి వచ్చారు. కామారెడ్డి యావత్తు మునిగిపోయి ఇబ్బందులలో ఉన్నప్పుడు, ప్రజలందరికీ కూడా కష్టాలు వస్తున్నప్పుడు పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు, ముఖ్యంగా అధికార యంత్రాంగం, పారిశుద్ధ్య కార్మికుల నుంచి మొదలు పెడితే కలెక్టర్ గారు, ఎస్పీ గారి వరకు కూడా ప్రతి ఒక్కరూ వర్షంలో నాంతూ రాత్రి 12 గంటల వరకు అట్లా 48 గంటలు డ్యూటీలు చేసినటువంటి కానిస్టేబుల్ వీళ్ళందరూ కూడా ప్రతి డిపార్ట్మెంట్ వారు కూడా ఎక్కడికక్కడ పనిచేసినటువంటి సందర్భంలో ఇక్కడున్న పరిస్థితుల్లో చాలా నష్టం జరిగిన, రోడ్లు కానీ బ్రిడ్జిలు కానీ అన్నీ కొట్టుకపోయినా మిగతా అన్నీ కూడా రైతుల 17,000 నుంచి 18,000 ఎకరాలు ఇసుక మేట పెట్టిన వారందరినీ కూడా మేము ఉన్నామంటూ ముఖ్యమంత్రి గారు ఏరియల్ సర్వే చేసిన తర్వాత తిరిగి మిమ్మల్ని కలవడానికి, ప్రజల్ని కలవడానికి, కామారెడ్డి ప్రజలకు ఒక ఆత్మస్థైర్యం నింపడానికి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి విచ్చేశారు. కాబట్టి ఇక్కడ జరిగిన నష్టాన్ని, ఇక్కడ ఉన్నటువంటి సమస్యని పర్మనెంట్గా సొల్యూషన్ చేస్తారని నేను ఈ కామారెడ్డి నియోజకవర్గం తరఫున మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. కాబట్టి మీరు సరైన నిర్ణయం తీసుకొని ఎక్కడ తప్పులు జరిగినాయో దాన్ని సరిదిద్దుతూ, అలాగే ఇక్కడ ప్రజలు కూడా సహకరించే ప్రజలే, ఎవరు కూడా ఒకరు నష్టపోవచ్చు, ఇద్దరు నష్టపోవచ్చు, కానీ 90 మందికి మంచి జరుగుతుందంటే ఇద్దరు త్యాగం చేయడానికి కూడా సిద్ధమైన వాళ్ళే. కాబట్టి ఇక్కడ నిర్ణయాలు కూడా తీసుకొని ఇక్కడ జరిగిన నష్టాన్ని తొందరగా పూడ్చి ఆ రోడ్లు బ్రిడ్జ్లు అన్ని కూడా తొందర చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి, ఇంత దూరం ఇక్కడికి వచ్చిన వారికి, వారితో పాటు మంత్రివర్గంలో ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారికి, అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్ గారికి, ఇవి ఇచ్చేసిన మిగతా అందరికీ, మిగతా ఎమ్మెల్సీ గారు, మళ్ళీ షబీరెల్లి గారు అండ్ మహేష్ గౌడ్ గారు అందరు కూడా ఇక్కడికి వచ్చేసిన అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాను. సురేష్ శెట్కర్ అని ఉన్నాడు, సారీ అండి, చూడలేదు సారీ, నేను కూడా నన్ను పిలుస్తా నేను పాత వాళ్ళని మరో కొత్త వాళ్ళని మరో కాబట్టి నేను మరోసారి నన్ను ఎందుకు గెలిపిస్తానని మనకందరూ తెలుసు. మరి అనుకోకుండా వచ్చిన ఈ వరదలు, వర్షాలు, దానివల్ల మా మొత్తం కామారెడ్డి జిల్లా, కామారెడ్డి పట్టణంతో పాటు కామారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గం, యూకల్ నియోజకవర్గం, బాన్సువాడ నియోజకవర్గం, 4 నియోజకవర్గాలు తీవ్రంగా ప్రజలకు ఇబ్బంది అయింది. మరి మా ముఖ్యమంత్రి గారు వెంటనే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి మరి అన్ని విధాలుగా మమ్మల్ని ఆదేశించి మీరు వెళ్ళండి, మరి మధ్య నుండి మరి కష్ట సుఖాలు పాల్గొనని మరి సీతక్క గారు, నేను, షబ్బీర్ భాయ్ అందరు ఎవరి వాళ్ళు మరి అప్పుడే వచ్చి ఇక్కడ కూర్చొని మరి ఈ కాలనీ అంతా సందర్శించి మళ్ళీ అక్కడ కలెక్టర్ అధికార యంత్రాంగంతో మొత్తం రివ్యూ చేయడం కూడా జరిగింది. మరి ప్రత్యేకంగా నేను అధికార యంత్రాంగానికి అభినందనలు చెప్తున్నాను. వారు టైమ్లీ యాక్ట్ చేసి ప్రాణ నష్టం ఎక్కువ కాకుండా చూసుకున్నందుకు ప్రత్యేకంగా మా ముఖ్యమంత్రి గారు ఆ రోజే వచ్చేవాళ్ళు. మొత్తం హెలిప్యాడ్ మొత్తం కలెక్టరేట్ చుట్టూనే తిరిగింది. వాతావరణం బాగలేక వారు మరి మీదకి వెళ్ళిపోవడం జరిగింది. కానీ వారు మనసంతా కామారెడ్డి జిల్లా ప్రజలకు కలవాలా, వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకున్నాలి, ఏ నష్టమైందో ఆ నష్టాన్ని మేమందరం అండగా ఉంటామని ఈరోజు వారు వచ్చి మన కష్ట సుఖాలు చూసి మరి అన్ని విధాలు మీ అండగా ఉంటారని చెప్తున్నందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు. మా ఇన్ఛార్జ్ మినిస్టరు ఫస్ట్ సీఎం గారు చెప్పగానే మా మధ్యలో వచ్చిన సీతక్క గారు కూడా ఒకసారి. అందరికీ నమస్కారాలు. మీరందరూ కూడా దుఃఖంలో, బాధలో ఉన్నారని తెలిసి ఆ రోజే ముఖ్యమంత్రి గారు మరి రావడం జరిగింది. కానీ అనివార్య కారణాల రీత్యా, అంటే వాతావరణము సహకరించకపోవడంతో హెలికాప్టర్ దిగక ఇక్కడి దాకా రాలేదు. మళ్ళీ ఈరోజు పట్టు వదలకుండా మిమ్మల్ని అందరినీ కలవాలి, మీ బాధలో భాగం పంచుకొని మీకు భరోసానివ్వాలనే లక్ష్యంతో ఇక్కడికి రావడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ స్వాగతం పలుకుతూ వారిని ప్రసంగించాల్సింది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మన మీద ప్రేమ చూడండి, అన్ని గ్రామాల్లో తిరుగుకుంటూ మనం మళ్ళీ ఈ కాలనీకి కూడా మళ్ళొకసారి వచ్చి మీ సాధకాలు, బాధకాలు, మీ అన్నిలో మీతో పంచుకోవాలని వచ్చినందుకు స్వాగతం పలకాలని చెప్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు. కామారెడ్డి పట్టణ ప్రజలు,